హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. రీసెంట్గా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుండి మనకు ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులు అయితే రిలీజ్ చేశారు. సో దీనికి ఎనీ డిగ్రీ ఉంటే చాలు. అండ్ శాలరీ విషయానికి వస్తే అప్ టు పే లెవెల్ 6 వరకు ఇచ్చారు. అంటే మనకు మంచి శాలరీ అనే చెప్పుకోవచ్చు. దీని గురించి డీటెయిల్డ్గా ఈ వీడియోలో అయితే చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇంకా ఇంపార్టెంట్ డేట్స్కి వచ్చినట్టయితే అప్లికేషన్ అప్లై చేసుకునే డేట్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇంకా ఎవరన్నా అప్లై చేయకుండా ఉంటే అప్లై చేసుకోండి. అప్లై లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇంకా లాస్ట్ డేట్ చూసినట్టయితే నవంబర్ 20 అండ్ లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ ఫీ వచ్చి నవంబర్ 22. ఇది ఏంటి అంటే ఆల్రెడీ ఎవరైతే అప్లికేషన్ సబ్మిట్ చేసి పేమెంట్ పెండింగ్లో ఉన్న వాళ్ళు ఈ టైం లోపల పేమెంట్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఇంకా ఏజ్ విషయానికి వచ్చినట్టయితే మినిమం 18 ఇయర్స్ అనేది ఏ కేటగిరీకి అయినా ఉండాలి. అండ్ మ్యాక్సిమం ఏజ్ చూసుకున్నట్టయితే ఫర్ జనరల్ క్యాండిడేట్స్ మ్యాక్సిమం ఏజ్ వచ్చి 33 ఇయర్స్, ఓబీసీలో నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకు అప్ టు 36 ఇయర్స్, ఎస్సీ అండ్ ఎస్టీ కేటగిరీ వాళ్ళకు టిల్ 38 ఇయర్స్ వరకు ఉంది. ఇంకా డిజేబిలిటీ వాళ్ళకు జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ వచ్చి అప్ టు 43 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకు 46 ఇయర్స్, ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకు 48 ఇయర్స్ ఏజ్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. పోస్టుల విషయానికి వచ్చినట్టయితే చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్. ఈ జాబ్ డ్యూటీ గురించి సింపుల్గా చెప్పాలి అంటే టికెట్ కౌంటర్లో ఉన్న స్టాఫ్ని మానిటర్ చేయడం, టికెట్స్ కరెక్ట్గా ఇస్తున్నారా, కలెక్టెడ్ మనీ ప్రాపర్గా రికార్డ్ చేస్తున్నారా అని ఉంటుంది. ఇంకా పూర్తి డీటెయిల్స్ అనేది ట్రైనింగ్ పీరియడ్లో తెలుస్తుంది. ఈ జాబ్ ఒక పే లెవెల్ శాలరీ 6 అని అయితే మెన్షన్ చేసి ఉన్నారు. ఇనిషియల్ పే 35,400. దీంతోపాటు డియర్నెస్ అలవెన్సెస్, హౌస్ రెంట్ అలవెన్సెస్, ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ మొత్తంగా చేరి ఇన్ అండ్ మంత్లీ శాలరీ అనేది అప్రాక్సిమేట్లీ 50,000 to 60,000 ఉండొచ్చు, డిపెండ్స్ అపాన్ ది ప్లేస్. ఇంకా స్టేషన్ మాస్టర్ డ్యూటీ చూసినట్టయితే ట్రైన్స్ అనేవి కరెక్ట్ ప్లాట్ఫామ్కి వస్తున్నాయా, కరెక్ట్ టైంకి ట్రైన్ స్టార్ట్ అవుతుందా, సిగ్నల్స్ అనేవి కరెక్ట్గా పడుతున్నాయా అని వీటిని చెక్ చేయడం. శాలరీ విషయానికి వస్తే పే లెవెల్ 6, దీనికి కూడా మంత్లీ 50,000 to 65,000 ఉండొచ్చు, డిపెండ్స్ అపాన్ ది ప్లేస్. ఇంకా గూడ్స్ ట్రైన్ మేనేజర్ విషయానికి వచ్చినట్టయితే సేమ్ ఎలా అయితే స్టేషన్ మాస్టర్ ప్యాసింజర్ ట్రైన్ కరెక్ట్గా ఆన్ టైం వస్తుందా, ఆన్ టైం డిపార్ట్ అవుతుందా మరియు కరెక్ట్ ప్లాట్ఫామ్కి వస్తుందా అని చూస్తారో ఇక్కడ కూడా గూడ్స్ ట్రైన్ని అలానే చూస్తారు. బట్ ఇక్కడ శాలరీ విషయంలో ఒక పే లెవెల్ తక్కువ అన్నమాట. అంటే బేసిక్ 29,200, మంత్లీ అన్ని అలవెన్సెస్తో చూస్తే అప్రాక్సిమేట్లీ 40,000 to 50,000 రావచ్చు. ఇంకా జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ విషయానికి వచ్చినట్టయితే ఇది కంప్లీట్గా ఆఫీస్ లోపల కూర్చొని చేసే వర్క్ అన్నమాట. ఫినాన్షియల్ రికార్డ్స్, అకౌంట్స్ కరెక్ట్గా ఉన్నాయా అని ఎప్పటికప్పుడు చూసుకోవడం, లెటర్స్, రిపోర్ట్స్, ఆఫీస్ డాక్యుమెంట్స్ టైప్ చేయడం. శాలరీ విషయానికి ఇంకా చూసుకున్నట్టయితే మంత్లీ అప్రాక్సిమేట్లీ 40,000 to 45,000 ప్లేస్ బట్టి ఉండొచ్చు. ఇంకా సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ విషయానికి వచ్చినట్టయితే ఫైల్స్ అండ్ రికార్డ్స్ ఆర్గనైజ్డ్గా పెట్టడం, లెటర్స్, రిపోర్ట్స్ టైప్ చేయడం. సో జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ అండ్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ జాబ్స్ కాస్త సిమిలర్గా ఉంటుంది. శాలరీ మంత్లీ అప్రాక్సిమేట్లీ 40,000 to 45,000 ఉండొచ్చు, డిపెండ్స్ అపాన్ ది ప్లేస్. ఇంకా ట్రాఫిక్ అసిస్టెంట్ విషయానికి వచ్చినట్టయితే స్టేషన్ మాస్టర్కి హెల్పర్గా ఉంటారు. ఏదన్నా ప్యాసింజర్స్కి హెల్ప్ చేయడం అండ్ ట్రైన్స్ సేఫ్ అండ్ స్మూత్గా వెళ్తున్నాయా అని చెక్ చేసి స్టేషన్ మాస్టర్కి రిపోర్ట్ చేయడం. శాలరీ చూసుకున్నట్టయితే పే లెవెల్ 4 అన్నమాట. మంత్లీ అప్రాక్సిమేట్లీ ఒక 30,000 to 35,000 డిపెండ్స్ అపాన్ ది ప్లేస్ ఉండొచ్చు. అప్లికేషన్ ఫీ చూసుకున్నట్టయితే ఓసీ అండ్ బీసీ వాళ్ళకు 500. ఇందులో 400 అనేది తిరిగి రీఫండ్ అయితే చేస్తామని మెన్షన్ చేసి ఉన్నారు. అది కూడా ఎవరైతే ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సిబిటి అటెండ్ అయ్యి ఉంటారో. ఇంకా ఎస్సీ, ఎస్టీ, ఫీమేల్, ట్రాన్స్జెండర్ అండ్ పీడబ్ల్యూ వాళ్ళకు అయితే ₹250. సో ఈ కేటగిరీ వాళ్ళకు మొత్తం ఫీ అనేది రీఫండ్ చేస్తారు అని అయితే ఉంది. ఇందులో కూడా ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఎగ్జామ్ అనేది అపీర్ అయి ఉండాలి. ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే సిబిటి ఫస్ట్ స్టేజ్లో
టోటల్ టైం అనేది మనకి 1.5 అవర్ ఉంటుంది. అందులో టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100 ఉంటే జనరల్ అవేర్నెస్ 40, మ్యాథ్ 30, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30. పూర్తి సిలబస్ కోసం కింద డిస్క్రిప్షన్లో ఒఫిషియల్ డాక్యుమెంట్ పిన్ చేసి ఉన్నాను. అందులో పేజ్ నెంబర్ 18లో చూడండి. CBT 1 అనేది జస్ట్ స్క్రీనింగ్కి మాత్రమే. దీన్ని ఫైనల్ మెరిట్ లిస్ట్లోకి కన్సిడర్ అయితే చెయ్యరు. ఇంకా సెకండ్ స్టేజ్ వచ్చినట్టయితే టోటల్ టైం సేమ్ 1.5 అవర్, బట్ టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది 120. సో ఇందులో జనరల్ అవేర్నెస్ 50, మ్యాథ్ 35, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 35. CBT 1 అండ్ CBT 2 రెండిట్లోనూ నార్మలైజేషన్ అయితే ఉంది, బట్ మెరిట్ లిస్ట్కి మాత్రం CBT 2 అయితే కన్సిడర్ చేస్తారు. దీంతో పాటు స్కిల్ టెస్ట్ అనేది కొన్ని పోస్టులకు ఉన్నాయి. జూనియర్ అకౌంట్ కమ్ టైపిస్ట్ అండ్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ లెవెల్ పోస్టులకి అయితే టైపింగ్ స్కిల్ టెస్ట్ ఉంటుంది. స్టేషన్ మాస్టర్ అండ్ ట్రాఫిక్ అసిస్టెంట్కి యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఉంది. స్కిల్ టెస్ట్ అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్ ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి వచ్చినట్టయితే ఎనీ డిగ్రీ ఉంటే సరిపోతుంది, బట్ జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ అండ్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ లెవెల్ పోస్టులకి మాత్రం టైపింగ్ అనేది వచ్చి ఉండాలి. ఇంగ్లీష్ ఆర్ హిందీ అంటే సర్టిఫికేట్స్ అడగరు, బట్ స్కిల్ టెస్ట్లో చెక్ చేస్తారు. ఇంకా టోటల్ నెంబర్ ఆఫ్ వ్యాకెన్సీస్ చూసినట్టయితే రీజన్ వైజ్ ఇచ్చారు. మన ఏపీ అండ్ తెలంగాణకి అయితే RRB సికింద్రాబాద్ అన్నమాట. ఇందులో ఓవరాల్గా 396 పోస్టులు అయితే ఉన్నాయి. రిమైనింగ్ వాటితో పోల్చినట్టయితే మన దాంట్లో బెటర్గానే ఉంది అని చెప్పుకోవచ్చు. కేటగిరీ వైజ్ చూసినట్టయితే జనరల్ కేటగిరీ 145, EWS 41, OBC 119, SC 59, ST 32 అన్నమాట. టెస్ట్ సెంటర్ గురించి ఒఫిషియల్ డాక్యుమెంట్లు అయితే మెన్షన్ చేయలేదు. నేను చూసిన దాంట్లో తెలంగాణ అండ్ ఏపీవి కింద మెన్షన్ చేశాను. నోటిఫికేషన్ గురించి ఏమన్నా డౌట్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. దట్స్ ఆల్ ది వీడియో గైస్. అందరికీ ఆల్ ది బెస్ట్. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. మరిన్ని ఇలాంటి న్యూ గవర్నమెంట్ జాబ్స్ అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నాకు మరిన్ని కొత్త నోటిఫికేషన్స్ రాగానే ఇన్స్టెంట్గా పెట్టడానికి కాస్త సపోర్ట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ నోటిఫికేషన్.